వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈరోజు వీడియోలో మనం ఏప్రిల్ 4, 2026 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ క్విజ్. 1. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ సిఫార్సు మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ సంస్థకు డీమ్డ్ యూనివర్సిటీ హోదాను కల్పించింది? ఆప్షన్ ఏ సిబిఎస్ఈ, ఆప్షన్ బి ఎన్సీఈఆర్టీ, ఆప్షన్ సి ఎన్ఐఓఎస్, ఆప్షన్ డి యూజీసీ. సమాధానం బి. పాఠశాల విద్యలో పరిశోధనలు మరియు ఉన్నత విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎన్సీఈఆర్టీకి ఈ హోదా లభించింది. దీనివల్ల ఎన్సీఈఆర్టీ సొంతంగా పీహెచ్డీ మరియు అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రోగ్రాంలను ప్రారంభించే స్వయం ప్రతిపత్తిని పొందుతుంది. 2. సైబర్ నేరాలను అరికట్టడానికి ఓటీటీ ప్లాట్ఫామ్లు సిమ్ బైండింగ్ నిబంధనలను అమలు చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డిఓటీ విధించిన కొత్త గడువు ఏమిటి? ఆప్షన్ ఏ 1 మార్చ్ 2026, ఆప్షన్ బి 1 ఏప్రిల్ 2026, ఆప్షన్ సి 31 డిసెంబర్ 2026, ఆప్షన్ డి 1 జూన్ 2027. సమాధానం సి. డిజిటల్ అరెస్ట్ స్కామ్లు మరియు ఆర్థిక మోసాలను అరికట్టడానికి ఓటీటీ అప్లికేషన్లు మొబైల్ నంబర్తో నిరంతరం అనుసంధానించబడి ఉండాలి. దీని అమలు గడువును ప్రభుత్వం 31 డిసెంబర్ 2026 వరకు పొడిగించింది. 3. భారతదేశపు డిజిటల్ జనగణన 2027 కోసం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అమితాబ్ బచ్చన్, ఆప్షన్ బి సుదర్శన్ పట్నాయక్, ఆప్షన్ సి పంకజ్ త్రిపాఠి, ఆప్షన్ డి ఆర్ అశ్విన్. సమాధానం బి. ఒడిశాకి చెందిన ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ను 2027 భారత జనగణన కోసం బ్రాండ్ అంబాసిడర్గా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నియమించింది. ప్రపంచంలోనే అతిపెద్ద మరియు భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ జనగణన ప్రక్రియ 1 ఏప్రిల్ 2026ను ప్రారంభమైంది. 4. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పీఎంఏవైజీ పథకానికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. 1. ఈ పథకం 1 ఏప్రిల్ 2016న ప్రారంభమై 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2. మైదాన ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల వాటా 60:40. 3. కొండ మరియు ఈశాన్య రాష్ట్రాలలో నిధుల వాటా 90:10. ఆప్షన్ ఏ 1-2 మాత్రమే, ఆప్షన్ బి 2-3 మాత్రమే, ఆప్షన్ సి 1-3 మాత్రమే, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. సమాధానం డి. పీఎంఏవైజీ పథకం 1 ఏప్రిల్ 2026 నాటికి 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2024-29 మధ్య అదనంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యం. మైదాన ప్రాంతాల్లో సాయం 1.20 లక్షలు, కొండ ప్రాంతాల్లో 1.30 లక్షలు. నిధుల వాటా వరుసగా 60:40 మరియు 90:10. 5. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన సిపాహీజాలా జిల్లా పంచాయతీకి దేశంలోనే ఉత్తమ జిల్లా పంచాయతీ అవార్డు లభించింది? ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి త్రిపుర, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి గుజరాత్. సమాధానం బి. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన పంచాయతీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అవార్డ్స్ 2025లో త్రిపురలోని సిపాహీజాలా జిల్లా పంచాయతీ దేశంలోనే అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఈ జిల్లాకు 5 కోట్ల బహుమతి లభించింది. 6. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కోల్ టు అమోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి ఒడిశా, ఆప్షన్ సి ఝార్ఖండ్, ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. సమాధానం బి. ఒడిశాలోని లఖన్పూర్ వద్ద ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. ఇది బీహెచ్ఈఎల్ అభివృద్ధి చేసిన తాంత్రికతతో పనిచేస్తుంది. బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ను తయారు చేయడం దీని లక్ష్యం. అంతర్జాతీయ అంశాలు ఇంటర్నేషనల్ అఫైర్స్. 7. ఇటీవల మంగోలియా నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ ఉఖ్నాగిన్ ఖురేల్సుఖ్, ఆప్షన్ బి జాందన్ షాతర్ గొంబుజావ్, ఆప్షన్ సి ఉచ్రాల్ న్యామోసోర్, ఆప్షన్ డి ఎల్బెగ్ డోర్జ్. సమాధానం సి. మంగోలియన్ పీపుల్స్ పార్టీ నేత ఉచ్రాల్ న్యామోసోర్ 39 సంవత్సరాల వయసులో ప్రధానిగా ఎన్నికయ్యారు. రాజకీయ సంక్షోభంతో గత 9 నెలల్లో ఎన్నికైన మూడో ప్రధాని ఈయన. 8. భారత్ ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశానికి మానవతా దృక్పథంతో 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సహాయంగా పంపింది? ఆప్షన్ ఏ సూడాన్, ఆప్షన్ బి నైజీరియా, ఆప్షన్ సి బుర్కినా ఫాసో, ఆప్షన్ డి ఇథియోపియా. సమాధానం సి.
ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ఆహార భద్రత కోసం భారత్ 1000 మెట్రిక్ టన్నుల బియ్యం సహాయం పంపింది. రాజధాని ఓగడౌగా. కరెన్సీ వెస్ట్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్. 9. యాక్సెస్ నౌ విడుదల చేసిన ఇంటర్నెట్ షట్డౌన్ రిపోర్ట్ 2025 ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన దేశాలలో భారత్ ఏ స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 5. సమాధానం బి. 2025లో భారత్ 65 సార్లు ఇంటర్నెట్ నిలిపివేసి రెండవ స్థానంలో నిలిచింది. మ్యాన్మార్ 95 సార్లతో మొదటి స్థానంలో ఉంది. 2017 తర్వాత భారత్లో షట్డౌన్లు సంఖ్య తగ్గుతోంది. 10. మ్యాన్మార్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ మిన్ ఆంగ్ హ్లాంగ్, ఆప్షన్ బి బాద్షా, ఆప్షన్ సి హరిణి అమరసూర్య, ఆప్షన్ డి సెత్ కిమూరా. సమాధానం ఏ. మ్యాన్మార్ మిలిటరీ చీఫ్ మిన్ ఆంగ్ హ్లాంగ్ ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రాజధాని నైపీడా. కరెన్సీ మ్యాన్మార్ క్యాట్. ఆర్థిక మరియు బ్యాంకింగ్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్. 11. మార్చ్ 2026లో భారతదేశపు స్థూల వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు ఎంత మొత్తానికి చేరి 11 నెలల గరిష్ఠాన్ని నమోదు చేశాయి? ఆప్షన్ ఏ 1.88 లక్షల కోట్లు, ఆప్షన్ బి 2.27 లక్షల కోట్లు, ఆప్షన్ సి 1.77 లక్షల కోట్లు, ఆప్షన్ డి 2.10 లక్షల కోట్లు. సమాధానం డి. బలమైన ఆర్థిక కార్యకలాపాలు మరియు దిగుమతుల పెరుగుదలతో మార్చ్ 2026లో జీఎస్టీ వసూళ్లు 2.10 లక్షల కోట్లకు చేరాయి. రేట్ల హేతుబద్ధీకరణ తర్వాత 2 కోట్ల మార్కు దాటడం ఇదే మొదటిసారి. 12. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం మార్చ్ 2026 నెలలో నమోదైన మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 20.39 బిలియన్లు, ఆప్షన్ బి 22.64 బిలియన్లు, ఆప్షన్ సి 26.84 బిలియన్లు, ఆప్షన్ డి 730 మిలియన్లు. సమాధానం బి. ఫిబ్రవరిలో 20.39 బిలియన్లుగా ఉన్న లావాదేవీలు మార్చి నాటికి 22.64 బిలియన్లకు పెరిగాయి. వీటి మొత్తం విలువ 29.53 లక్షల కోట్లు. 13. ఏప్రిల్ 4, 2026 నుండి అక్టోబర్ 3, 2026 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లోటింగ్ రేట్ బాండ్ 2028 వడ్డీ రేటును ఆర్బీఐ ఎంతగా నిర్ణయించింది? ఆప్షన్ ఏ 7.15%, ఆప్షన్ బి 6.17%, ఆప్షన్ సి 5.85%, ఆప్షన్ డి 6.50%. సమాధానం బి. 182 రోజుల ట్రెజరీ బిల్లుల సగటు దిగుబడి ఆధారంగా ఈ రేటును నిర్ణయిస్తారు. వచ్చే 6 నెలలకు 6.17%గా స్థిరీకరించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ. 14. నాసా ప్రయోగించిన ఆర్టెమిస్ 22 మిషన్ ద్వారా చంద్రుని చుట్టూ ప్రయాణించనున్న మొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలు ఎవరు? ఆప్షన్ ఏ జెసికా మీర్, ఆప్షన్ బి క్రిస్టీనా కోచ్, ఆప్షన్ సి పెగ్గీ విట్సన్, ఆప్షన్ డి దాంగీటి జాహ్నవి. సమాధానం బి. ఏప్రిల్ 1, 2026న ప్రారంభమైన ఆర్టెమిస్ 22 మిషన్లో చంద్రుని కక్షలోకి వెళ్లే నలుగురిలో క్రిస్టీనా కోచ్ మొదటి మహిళ. వారు ఓరియన్ నౌకలో చంద్రుని చుట్టూ తిరిగి భూమికి చేరుకుంటారు. 15. మిషన్ మిత్ర దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ, ఆప్షన్ బి గగన్యాన్ వ్యోమగాములకు లడఖ్లో శిక్షణ, ఆప్షన్ సి గ్రామీణ మహిళలకు ఆర్థిక సాయం, ఆప్షన్ డి అడవుల సంరక్షణ. సమాధానం బి. గగన్యాన్ మిషన్ భాగంగా వ్యోమగాములను అతి క్లిష్ట వాతావరణంలో అంటే తక్కువ ఆక్సిజన్, గడ్డకట్టే చలిలో సిద్ధం చేయడానికి లడఖ్లో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. పర్యావరణం మరియు ఇంధనం. 16. ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ నివేదిక ప్రకారం 2025లో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన మార్కెట్గా ఏ దేశం అవతరించింది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి బ్రెజిల్. సమాధానం సి. 2025లో భారత్ 45 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యాన్ని జోడించి మొత్తం 250.5 గిగావాట్లకు చేరి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మార్కెట్గా నిలిచింది. క్రీడలు. 17. ఏషియన్ స్క్వాష్ ఫెడరేషన్ అవార్డ్స్ 2026లో మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ అభయ్ సింగ్, ఆప్షన్ బి
సౌరభ్ ఘోషల్. ఆప్షన్ సి అనాహత్ సింగ్. ఆప్షన్ డి విజయ్ అమృతరాజ్. సమాధానం ఏ. భారత స్క్వాష్ క్రీడాకారుడు అభయ్ సింగ్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎన్నికయ్యారు. జూనియర్ బాలికల విభాగంలో అనాహత్ సింగ్ ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచారు. ముఖ్యమైన రోజులు. ముఖ్యమైన రోజులు. ఇంపార్టెంట్ డేస్. 18 అంతర్జాతీయ గనుల అవగాహన మరియు సహాయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఏ. ఏప్రిల్ 1, బి. ఏప్రిల్ 2, సి. ఏప్రిల్ 4, డి. మార్చ్ 31. సమాధానం సి. గనుల ప్రమాదాల పట్ల అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 4న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి 2005 నుండి నిర్వహిస్తోంది. 19 ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ 2026 యొక్క థీమ్ ఏమిటి? ఏ. మైన్ యాక్షన్ కెనాట్ వెయిట్. బి. ఇన్వెస్ట్ ఇన్ పీస్, ఇన్వెస్ట్ ఇన్ మైన్ యాక్షన్. సి. సేఫ్ గ్రౌండ్, సేఫ్ స్టెప్స్, సేఫ్ హోమ్. డి. మైన్ యాక్షన్ ఇస్ హ్యుమానిటేరియన్ యాక్షన్. సమాధానం బి. ఏప్రిల్ 4న జరుపుకునే ఈ దినోత్సవం 2026 థీమ్ ఇన్వెస్ట్ ఇన్ పీస్, ఇన్వెస్ట్ ఇన్ మైన్ యాక్షన్. గనుల వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన, మైన్ యాక్షన్ కార్యక్రమాలకు మద్దతు ప్రధాన ఉద్దేశ్యం. ఏప్రిల్ 4, 2026 నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలను క్విక్ రివిజన్ వన్ లైనర్స్. ఎన్సీఈఆర్టీ డీమ్డ్ యూనివర్సిటీ హోదా. పాఠశాల విద్యలో పరిశోధనలను ప్రోత్సహించడానికి విద్యా మంత్రిత్వ శాఖ ఎన్సీఈఆర్టీకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించింది. ఓటీటీ సిమ్ బైండింగ్ గడువు. సైబర్ నేరాలను అరికట్టడానికి ఓటీటీ ప్లాట్ఫాములు సిమ్ బైండింగ్ నిబంధనలను అమలు చేయాల్సిన గడువును 31 డిసెంబర్ 2026 వరకు పొడిగించారు. డిజిటల్ జనగణన 2027 రాయభారి. భారతదేశపు మొదటి పూర్తి డిజిటల్ జనగణన కోసం ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. పీఎంఏవైజీ 10 సంవత్సరాలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పీఎంఏవైజీ పథకం 1 ఏప్రిల్ 2026 నాటికి విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఉత్తమ జిల్లా పంచాయతీ. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అవార్డుల్లో త్రిపుర రాష్ట్రానికి చెందిన సిపాహిజాలా జిల్లా పంచాయతీ దేశంలోనే ఉత్తమమైనదిగా నిలిచింది. కోల్-2 అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్ట్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బొగ్గు నుండి అమ్మోనియం నైట్రేట్ తయారు చేసే ప్రాజెక్టును ఒడిశా లఖన్పూర్లో ఏర్పాటు చేశారు. మంగోలియా నూతన ప్రధాని. మంగోలియా దేశ కొత్త ప్రధానమంత్రిగా 39 ఏళ్ల ఉచ్రల్ నియాంవోసోర్ ఎన్నికయ్యారు. బుర్కినాఫాసోకు భారత్ సాయం. ఆహార భద్రత కోసం భారత్ ఇటీవల బుర్కినాఫాసో అనే ఆఫ్రికన్ దేశానికి 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపింది. ఇంటర్నెట్ షట్డౌన్ రిపోర్ట్ 2025. ప్రపంచంలో అత్యధికంగా ఇంటర్నెట్ నిలిపివేసిన దేశాల్లో మయన్మార్ మొదటి స్థానంలో ఉండగా భారత్ 2వ స్థానంలో ఉంది. మయన్మార్ అధ్యక్షుడు. మయన్మార్ మిలిటరీ చీఫ్ మిన్ ఆంగ్ హ్లాంగ్ ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మార్చ్ 2026 జీఎస్టీ వసూళ్లు. బలమైన ఆర్థిక వృద్ధి కారణంగా మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రూపాయలు 2.1 లక్షల కోట్లకు చేరి 11 నెలల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. యూపీఐ లావాదేవీల రికార్డు. మార్చి 2026 నెలలో మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్య 22.64 బిలియన్లకు, విలువ 29.53 లక్షల కోట్లకు చేరింది. ఫ్లోటింగ్ రేట్ బాండ్ వడ్డీ. ఏప్రిల్ 4 నుండి అక్టోబర్ 3, 2026 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లోటింగ్ రేట్ బాండ్ 2028 వడ్డీ రేటును ఆర్బీఐ 6.17% నిర్ణయించింది. ఆర్టెమిస్ 2 మొదటి మహిళ. నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా చంద్రుని కక్షలోకి వెళ్లనున్న తొలి మహిళా వ్యోమగామి క్రిస్టీనా కోచ్. మిషన్ మిత్ర. గగన్యాన్ వ్యోమగాములకు అతి క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో శిక్షణ ఇచ్చేందుకు లడఖ్లో నిర్వహిస్తున్న కార్యక్రమం పేరు మిషన్ మిత్ర. పునరుత్పాదక ఇంధన మార్కెట్. ఐరీనా నివేదిక ప్రకారం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన మార్కెట్గా భారతదేశం 250.5 జిగావాట్ల సామర్థ్యంతో నిలిచింది.
ఏషియన్ స్క్వాష్ అవార్డులు. మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును భారత స్క్వాష్ క్రీడాకారుడు అభయ్ సింగ్ గెలుచుకున్నారు. అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం. గనులు, ల్యాండ్ మైన్స్, ప్రమాదాల పట్ల అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ఏప్రిల్ 4న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మైన్ అవేర్నెస్ డే 2026 థీమ్. ఈ ఏడాది 2026 థీమ్ ఇన్వెస్ట్ ఇన్ పీస్, ఇన్వెస్ట్ ఇన్ మైన్ యాక్షన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్, ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్